కాగితం కరెన్సీకి కాలం చెల్లిపోతుందా? పర్సులో తడిసిపోయినా, మడతలు పడినా చిరిగిపోని కరెన్సీ నోట్లు రాబోతున్నాయా? ఎస్, మన జేబుల్లోకి త్వరలోనే ప్లాస్టిక్ నోట్లు రానున్నాయి. దీనిపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక సంచలన నిర్ణయం తీసుకోబోతోంది. డిజిటల్ పేమెంట్స్ ఎంత పెరుగుతున్నా దేశంలో కరెన్సీ నోట్ల వాడకం ఏమాత్రం తగ్గలేదు. అయితే కాగితం నోట్లతో వస్తున్న ఇబ్బందులను అధిగమించడానికి ఆర్బీఐ ఈ సరికొత్త ప్రయోగానికి సిద్ధమవుతోంది. ఇంతకీ ఆ ప్లాస్టిక్ కరెన్సీ కథేంటి? ముద్రణ ఖర్చులు ఆర్బీఐని ఎలా భయపెడుతున్నాయి? కరెన్సీ నోట్లకు పెరుగుతున్న డిమాండ్ను దృష్టిలో ఉంచుకొని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్లాస్టిక్ లేదా పాలిమర్ నోట్లను ముద్రించే ఆలోచనలో ఉంది. పట్నా, ముంబైలలో జరిగిన ఆర్బీఐ బోర్డు సమావేశాల్లో దీనిపై సుదీర్ఘంగా చర్చించారు. కాగితం నోట్లతో పోలిస్తే వీటి తయారీ ఖర్చు తక్కువగా ఉండటం, అలాగే వీటి జీవిత కాలం ఎక్కువగా ఉండటమే ఈ నిర్ణయానికి ప్రధాన కారణం. త్వరలోనే ప్లాస్టిక్ నోట్లతో ఒక పైలట్ ప్రాజెక్టును కూడా ప్రారంభించేందుకు ఆర్బీఐ సన్నాహాలు చేస్తోంది. అంతేకాదు ఏటీఎంలు కూడా ఈ పాలిమర్ నోట్లను సులభంగా డిస్పెన్స్ చేసేలా అవసరమైన సాంకేతికతను ఆర్బీఐ సిద్ధం చేసుకుంది. ఇక కాగితం కరెన్సీ ముద్రణ ఆర్బీఐకి ఆర్థికంగా తలకు మించిన భారం అవుతోంది. 2024-2025 ఆర్థిక సంవత్సరంలో కరెన్సీ నోట్ల ముద్రణకు ఏకంగా 6,372.8 కోట్లు ఖర్చయింది. అంతకుముందు ఏడాది ముద్రణ ఖర్చు 5,101.4 కోట్లతో పోలిస్తే ఇది భారీ పెరుగుదల. మరోవైపు మార్కెట్లో చిరిగిపోయిన పాడైన నోట్ల సంఖ్య కూడా భారీగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. 2024-2025లో ఏకంగా 23.8 బిలియన్ల పాడైన నోట్లను ఆర్బీఐ పారబోసింది. ఇలా పాడైపోయిన నోట్లలో అత్యధికంగా 500 డీనామినేషన్ నోట్లు ఉండగా ఆ తర్వాత స్థానంలో 100 నోట్లున్నాయి. లైఫ్ తక్కువగా ఉండటం వల్లే కాగితం నోట్లు త్వరగా పాడవుతున్నాయి. దేశంలో డిజిటల్ పేమెంట్స్ రికార్డు స్థాయిలో పెరుగుతున్నా నగదు వినియోగానికి మాత్రం డిమాండ్ ఏమాత్రం తగ్గటం లేదు. మే 15 నాటికి చలామణిలో ఉన్న కరెన్సీ ఏకంగా 11.5% పెరిగి రికార్డు స్థాయిలో 42.86 ట్రిలియన్లకు చేరుకుంది. ముఖ్యంగా చిన్న డినామినేషన్లైన 10-20 నోట్లకు మార్కెట్లో తీవ్ర డిమాండ్ ఉంది. సో మొత్తం కరెన్సీ విలువలో వీటి వాటా 1% కంటే తక్కువే ఉన్నా ప్రజల నుండి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. వీటి స్థానంలో నాణేలను ప్రాచుర్యంలోకి తీసుకురావాలని ఆర్బీఐ ఆశించిన ఫలితాలను ఇవ్వలేదు. కాయిన్ సప్లైని 1.5 బిలియన్లకు పెంచిన చిన్న నోట్లకు డిమాండ్ కొనసాగుతూనే ఉంది. నిజానికి ప్లాస్టిక్ నోట్లను తీసుకురావటం ఆర్బీఐకి ఇదే మొదటిసారి కాదు. 2012లో అప్పటి యూపీఏ ప్రభుత్వం 10 రూపాయల ప్లాస్టిక్ నోట్లను 5 నగరాల్లో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. దొంగ నోట్లను అరికట్టడం కంటే నోట్ల జీవిత కాలాన్ని పెంచడమే అప్పట్లో ప్రధాన లక్ష్యం. అయితే సాంకేతిక సవాళ్ల వల్ల ఆ ప్రాజెక్ట్ అప్పట్లో నిలిచిపోయింది. ఇప్పుడు ఆ టెక్నికల్ సమస్యలు లేవని ఆర్బీఐ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే ఆస్ట్రేలియా, సింగపూర్, థాయిలాండ్, మలేషియాతో సహా 60కి పైగా దేశాలు ప్లాస్టిక్ నోట్లను వాడుతున్నాయి. సో 1988లోనే ఆస్ట్రేలియా పాలిమర్ నోట్లను తీసుకువచ్చి ప్రపంచంలోనే మొదటి దేశంగా నిలిచింది. మన దేశంలో కూడా ఆర్బీఐ ప్రయోగాలు సక్సెస్ అయితే కాగితం కరెన్సీకి కాలం చెల్లినట్టే.